నుండి కూడా ప్రజలు రాజధాని నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఎడిటర్ వర్మ అందిస్తారు. అమరావతి పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలోని ఆ సభకి తరలి వెళ్తారు. ఒకసారిగా మనం విజువల్ చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి. అమరావతి పునఃప్రారంభం మోవ మండలం నుంచి కృష్ణా జిల్లా నుంచి వీళ్ళు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మోదీ గారి సభకి హాజరవుతున్నారు. ఎక్కడ చూసినా సరే భారీగా తరలి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా సరే బస్సులో ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తారు. ఒకసారి బస్సులోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అమరావతి పునఃప్రారంభానికి ఎలాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరు చెప్పండి. అమరావతి పునఃప్రారంభం ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉన్నదండి. 5 సంవత్సరాలు నరకం ఎలగబోసాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మంచి భవిష్యత్తు వస్తుంది రాష్ట్రానికి. సో 5 సంవత్సరాలు కష్టపడ్డారంటారు. ఏం కష్టాలు పడ్డారు, ఏ ఇబ్బంది జరిగింది? ఇంట్లో నుంచి రానియకుండా, మహిళలు అనుకోండా, రైతులు అనుకోండా అనే రకాల ఇబ్బందులు పెట్టించారు. నరకం చూపించారు 5 సంవత్సరాలు. మరి రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు ఉచితంగా. 33,000 ఎకరాలు రైతులకి ఉచితంగా ఇచ్చారు. మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో రైతులు ఇస్తే రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టి ఇచ్చేసి కనీసం ఇంట్లో నుంచి రానికుండా లాఠీ చార్జ్ చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టించారు మహిళల్ని, రైతుల్ని. ఈ 5 సంవత్సరాలు నరకం వెళ్ళబోసాం. ఇప్పుడు మంచి రోజు వచ్చింది. రాక్షసుడి పాలన పోయి రామరాజ్యం వచ్చిందని మేము సంతోషిస్తున్నాం. ఓకే, మీకు ఏమైనా డిమాండ్లు ఉన్నాయండి భూములు ఇచ్చిన వాళ్ళకి? డిమాండ్లు మాకే ఒక్కటి నెరవేర్చాల గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా సాల్వ్ చేసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాడ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి నిధులు రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాయి. విద్యార్థులకి, రైతులకి, అన్ని విధాల అన్ని సంఘాలకి, అన్ని నాయకులకి అందరికీ ఉపయోగపడే ప్రభుత్వం రామరాజ్యం కావాలని రామరాజ్యం కోరుకున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మోదీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లోనూ కూడా అమరావతి అనే అంశం అన్నది మాట కూడా చెప్పడానికి భయపడే పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే 3 రాజధానుల నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని ధర్నాలు చేశారు, 100 రోజులు రికార్డు స్థాయిలో ప్రపంచంలోనే ఎవరో చేయనటువంటి ఆందోళనకి శ్రీకారం అమరావతిలో చుట్టారు అన్నారు, చుట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించి మళ్ళీ పునర్జీవనం పోసుకున్నది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదే జోష్తో రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అమరావతి మరింత అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతుంది. ఇదిగో చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా నుంచి, అవనగడ్డ నుంచి అవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఒక్క అమరావతి భూములు ఇచ్చిన రైతులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా, అంటే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా అమరావతి రాజధాని అన్నది మా పుట్టినిలా వీళ్ళు భావించుతుంది. ఆ విధంగానే కూడా వీళ్ళందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా అమరావతి పునఃప్రారంభం అనే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిలోని కూడా ఒక జోష్ కనిపిస్తున్నది, ఒక ఉత్సాహం జరుగుతుంది. ఇదే జోష్, ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో దేశంలోనే అమరావతి రాజధాని ఎంతో ప్రతిష్ఠితంగా రూపకల్పన చేయాలి, ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావం అయితే వీళ్ళందరిలోనే కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, అమరావతి నుంచి.